నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తిరుపతి ఘటన జరగడం చాలా దురదృష్టకరమైనప్పటికీ దాని తర్వాత జరిగిన చర్యలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్ఫూర్తినైతే చాలా చక్కగా బయటపెట్టాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు కానీ, విపక్ష పార్టీ నాయకుడిగా జగన్ గారు స్పందించిన తీరు కూడా చాలా మంచిగా ఉంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇది మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక మచ్చు తొనక అని కూడా మనం భావించవచ్చు అని నాకైతే అనిపించింది. తిరుపతి ఘటన జరిగిన వెంటనే 6 మంది చనిపోయిన వెంటనే దాని మీద సత్వరమైన చర్యలు అయితే ప్రభుత్వం నుంచి వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతి బయలుదేరడం, అందరికంటే ముందుగా లేట్ వయసులో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం నాకు అనిపించింది. వెంటనే వెళ్ళడం, బాధితులకు సాంత్వన చేకూర్చడం, క్షతగాత్రులతో మాట్లాడడం, అలాగే వైద్యులను అప్రమత్తం చేయడం, అలాగే యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం వంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారు 100కి 100 మార్కులు పొందారు. దీంతో పాటు మృతి చెందిన వారికి వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా కానీ, అలాగే గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా కానీ, వాళ్లకు మళ్ళీ అంటే పూర్తి స్థాయిలో గాయపడిన వారికి ఏమాత్రం ఆటంకం లేకుండా మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం అనేది ప్రభుత్వం చర్యల్లో చాలా 100కి 100% మార్కులను అయితే ముఖ్యమంత్రి గారు అయితే తీసుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని గమనించి బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడిన తర్వాత ఆయన కూడా బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఆయన విషయం కాకపోయినప్పటికీ ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని కానీ, ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ని కానీ, ప్రజల్లో ఉన్న కోపాన్ని కానీ ఆయన తన క్షమాపణ ద్వారా చల్లబచ్చారని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా చాలా మెయిన్. ఎందుకంటే మానసికంగా ఒక ఘటన జరిగినప్పుడు ఇతరులకు దాని మీద మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బేషరతుగా దిగివచ్చి, ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దిగివచ్చి క్షమాపణ చెప్పడం అనేది ఆయన సైకలాజికల్గా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. సో ప్రభుత్వం అనుకోకుండా జరిగిన విషయం కానీ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బేషరతుగా క్షమాపణ చెప్పారు అనే ఒక పాజిటివ్ ధోరణి అయితే ప్రజల్లో కల్పించగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇక జగన్ గారు కూడా ఎప్పట్లాగా ఏదైనా రాజకీయం చేయడానికి, ఏదైనా ఇన్సిడెంట్ మీద రాజకీయం చేయడానికి అన్న ధోరణి కాకుండా జగన్ గారిలో కూడా పరివర్తన అయితే కనిపించింది. ఇది ఒక మంచి పరిణామం. చక్కగా అక్కడికి వచ్చారు, బాధితులతో మాట్లాడారు. అక్కడ చిన్న చిన్న ఘటనలు జరగడం అనేది కామన్. ఎక్కువ ఒక వివిఐపీ వచ్చినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు హడావుడి చేయడం కామన్. కానీ జగన్ గారు బయటకు వచ్చి రాజకీయంగా కానీ ఇతరత్ర వ్యాఖ్యలు చేయకుండా, ముఖ్యంగా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిందించకుండా, అప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసింది కాబట్టి, బాధితులకి నష్టపరిహారం కూడా ఇచ్చింది కాబట్టి చాలా చక్కగా హుందాగా బాధితులను పరామర్శించి క్షతగాత్రులతో మాట్లాడి వెళ్ళిపోవడం, దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం అయితే చాలా అద్భుతం అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కొత్త మార్పుకు నాంది పలికాయేమో, తిరుపతి శ్రీవారి సమక్షంలోనే ఈ మార్పు వచ్చిందేమో అని అయితే అనిపించింది. ఇది ఒక స్ఫూర్తి. ముఖ్యంగా ఒక ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది, విపక్షాలు ఎలా స్పందించినాయి, అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తోంది, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఈ దిద్దుబాటు చర్యలను ఎలా తీసుకున్నారు అనేది చాలా మెయిన్. ఆ విషయంలో అయితే ప్రభుత్వానికి ఇటు విపక్షానికి కూడా 100కి 100 మార్కులు వేయొచ్చు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి. ఎక్కడితో అయిపోయింది, లేకపోతే తిరుపతి ఘటనతో పూర్తి అయిపోయింది అనుకోకుండా ఈ కోఆర్డినేషన్ అనేది కానీ, ఈ కోఆర్డినేషన్ తర్వాత వచ్చే ఫలితాలు కానీ ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కానీ ఇంకా కొనసాగాలి. ఇన్ ఫ్యూచర్లో ఇలా కొనసాగితేనే ఇటు పెట్టుబడులు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇష్టానుసారం విపక్షం అంటే విమర్శలు చేయడం, లేకపోతే అధికార పక్షం దాన్ని తీసుకోవడం, లేకపోతే మాటలు పడడం, దాన్ని మళ్ళీ రాజకీయంగా క్లాష్ అవ్వడం అనేది కాకుండా తిరుపతి ఘటనలో అయితే చాలా అద్భుతంగా ఇరు వర్గాల మధ్య, ఇటు నాయకులే కానీ, 2 పార్టీల మధ్య నాయకులే కానీ, ప్రభుత్వంలో అధికారులే కానీ అందరి మధ్య కోఆర్డినేషన్ అయితే లభించింది. ఇది జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి ఇండికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఘటన, ఎందుకంటే తిరుపతి లాంటి ఘటన, శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఘటన జరిగినప్పుడు ఎంటైర్ నేషనల్ మీడియా కూడా దీని మీద దృష్టి సారిస్తుంది. అలాంటప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలి, రాజకీయ పరంగా, పాలనా పరంగాను, లేకపోతే విపక్ష పార్టీ పరంగా ఎంత హుందాగా నడుచుకోవాలి అన్నదైతే ఇక్కడైతే చూపించారు. సో ఎలాంటి కోఆర్డినేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేనైతే ఒక జర్నలిస్ట్గా భావిస్తున్నాను. ఈ విషయంలో, తిరుపతి ఘటన విషయంలో అధికారుల తీరు కూడా మారాలన్నారు. ముఖ్యంగా అధికారులు ఖచ్చితంగా బాధ్యులు. ఇప్పటికే కోఆర్డినేషన్ లేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఒక ఇగో మళ్ళీ భక్తులకు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పడానికి ఒక ఇగో అయితే కనిపిస్తుంది. ఆ ఇగో తరహా పరిస్థితులు అయితే ఖచ్చితంగా మారాలి. టీటీడీ అనేది జాతీయ స్థాయిలో దేశం మొత్తానికి ఒక కేంద్ర బిందువు, అందరూ ఫోకస్ చేసేది. సో కాబట్టి అక్కడ పరిస్థితులు
పూర్తిగా ఆ ఇగోలు అన్నీ కూడా దేవుడికే వదిలేసి పని చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి అయితే నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.